హలో హాయ్ అండి, వెల్కమ్ టు ద వీడియో. అయోధ్యలో కడుతున్నటువంటి రామ మందిరానికి సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ని, కట్టేటప్పుడు వచ్చేటటువంటి కొన్ని ఆటంకులు, వాటిని గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్న మనుషులు కానీ ఎలా అధిగమించారు, ఎలా మనం దాన్ని సొంతం చేసుకొని అక్కడ అద్భుతమైన రామ మందిరాన్ని, ఈ భారతదేశంలో ఎన్ని గుళ్ళైతే ఉన్నాయో అన్ని గుళ్ళ కన్నా అద్భుతమైన అతిపెద్ద రామ మందిరాన్ని మనం ఎలా అక్కడ కట్టాం, ఇప్పుడు మనం దానికి ఒక ప్రాణ ప్రతిష్టను చేసి ఒక ఎలా దాన్ని తయారు చేసుకున్నామన్న విషయాల గురించి, ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ గురించి నేను ఇక్కడ ఈ ఛానల్ లోపల ప్రొడ్యూస్ చేసే కొన్ని వీడియోస్లలో షేర్ చేసుకుంటూ ఉంటాను. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. సో ఎప్పుడైతే మన భారతదేశం లోపల ఈ రామ మందిరం కడతాము అని చెప్పేసి నిర్ణయించుకున్నామో అప్పుడు చాలా ఆటంకాలు వచ్చాయి, చాలా రకాల ఇబ్బందులు వచ్చాయి. వాటికి సంబంధించిన స్టోరీస్ అనేటివి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అందులో ముఖ్యంగా వచ్చినటువంటి ఒక అడ్డంకి ఏంటి అంటే, రామ మందిరం కట్టాలి అని చెప్పేసి నిర్ణయించుకున్న భూమి అనేది ఎటువంటి బిల్డింగ్ కట్టడానికి కూడా పనికి రాదు అని చెప్పేసి సైంటిస్టులు కానీ ఇంజనీర్స్ కానీ ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం. ముఖ్యంగా అసలు ఏం జరిగింది అంటే, ఎన్నో సంవత్సరాల పాటు ఎంతోమంది పోరాడి ఇక్కడ రామ మందిరం కట్టాలి అని చెప్పేసి నిర్ణయించుకొని ఎంతో కష్టపడ్డ తర్వాత ఎంతోమంది కలలు కన్న కలకు ఇది ఒక నిజస్వరూపం. ఇప్పుడు ఇక్కడ మనం అయోధ్యలో కట్టుకున్నటువంటి రామ మందిరం అనేది. సో ఎప్పుడైతే ఇక్కడ రామ మందిరం కట్టాలి అని చెప్పేసి గవర్నమెంట్ డిసిజన్ తీసుకుందో అప్పటి నుంచి ఎన్నో కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానీ, ఎంతో ఇంజనీర్స్ కానీ, ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంజనీర్స్ దగ్గర నుంచి టాలెంటెడ్ ఉన్న సైంటిస్ట్ల వరకు ప్రతి ఒక్కరూ వాళ్ళ లోపల ఉన్న ఐడియాస్ని గవర్నమెంట్ తోటి షేర్ చేసుకోవడం, ప్రజెంటేషన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. వాస్తు ప్రకారం ఇలా కడితే బాగుంటుంది, కన్స్ట్రక్షన్ ప్రకారం ఇలా కడితే బాగుంటుంది, ఇలా డిజైన్ చేద్దాం, అలా డిజైన్ చేద్దాం, ఇంత అద్భుతంగా కడదాం, ఇంత ఖర్చు వస్తుంది, అది అని చెప్పేసి ఎవరి వర్షన్ వాళ్ళు గవర్నమెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అయితే గవర్నమెంట్ కూడా ఎక్స్ప్లెనేషన్స్ వింటుంది, ఏది ఫైనల్ చేయాలి ఏది అని చెప్పేసి డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత పలానా ప్లేస్ లోపల, అయోధ్య లోపల మనకి ఇన్ని ఎకరాల ప్లేస్ ఉంటే పలానా ప్లేస్ లోపల ఇక్కడ మనం రామ మందిరాన్ని కడదాం, ఈ రామ మందిరం ఇన్ని ఫ్లోర్స్ ఉంటుంది, ఇంత అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు మొత్తం డిసిజన్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అక్కడ రామ మందిరం కట్టడానికి వీళ్ళు ఇనిషియేటివ్గా ఫస్ట్ చేసేయాల్సిన పని ఏంటి అంటే, అక్కడ ఉన్న ల్యాండ్ ఏరియా మీద అనాలిసిస్. ఇప్పుడు అక్కడ ఉన్న ల్యాండ్ ఏరియా ఒక కన్స్ట్రక్షన్కి ఎలా పనికొస్తుంది, ఎందుకు అంటే వీళ్ళు కడుతున్న రామ మందిరం అనేది ఏదో మామూలు సింపుల్ గుడి కాదు. ఇప్పుడు మన భారతదేశంలో స్వాతంత్ర సమరయోధులకు సంబంధించినవైనా లేకపోతే గొప్ప గొప్ప లీడర్స్కి సంబంధించినవైనా విగ్రహాలు పెట్టినప్పుడే ఆ విగ్రహాలు చాలా ఆర్భాటంగా చాలా పెద్దగా పెడుతూ మన భారతదేశానికి సంబంధించిన గౌరవాన్ని ప్రపంచ దేశాలకు చెప్పే విధంగా చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ కడుతున్నది డైరెక్టుగా శ్రీరాముడి గుడే. అంటే శ్రీరాముడు ఈ భారతదేశంలోనే కాదు, ఈ భూమి మీదనే చాలా అత్యంత గొప్ప పురుషుడు. అటువంటి ఒక అత్యంత గొప్ప పురుషునికి సంబంధించినటువంటి గుడిని మనం ఈరోజు కడుతున్నామంటే ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఈ గుడిని ఎంత అద్భుతంగా కట్టబోతున్నారు, దీని ఆర్కిటెక్చర్ ఏంటి, దీని లోపల ఉన్న స్పెషాలిటీస్ ఏంటి అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా భారతదేశాన్ని చూస్తూ ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్ లోపల ఆ గుడిని చాలా ఎక్సలెంట్గా కట్టాలి. అంత ఎక్సలెంట్గా కట్టాలి అని చెప్పేసి వీళ్ళు నిర్ణయించి తీసుకున్నటువంటి భూమిని మన భారతదేశంలో ఉన్నటువంటి సాయిల్కి సంబంధించిన సైంటిస్టులు, సివిల్ ఇంజనీర్సు, ఐఐటి చెన్నై, ఐఐటి ముంబై, ఐఐటి ఢిల్లీ, ఇటువంటి ఎన్నో రకాల ఇన్స్టిట్యూషన్స్, చాలా రకాల ఇన్స్టిట్యూషన్స్ అనేటివి అక్కడ భూమిని, అక్కడ ఉన్న సాయిల్ని టెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ భూమి, ఈ సాయిల్ ఒక కన్స్ట్రక్షన్కి పనికొస్తుందా రాదా అని చెప్పేసి ఇంతమంది సైంటిస్టులు, ఎల్ఎన్టీకి సంబంధించిన సీనియర్ ఇంజనీర్లు, టాటా కంపెనీకి సంబంధించినటువంటి సీనియర్ ఇంజనీర్లు, ఇంతమంది టెస్ట్ చేసి ఓవరాల్గా అందరూ ఇచ్చినటువంటి రిజల్ట్ ఏమిటి అంటే, వీళ్ళు ఏ స్థలంలో అయితే రామ మందిరం కట్టాలి అని నిర్ణయం తీసుకున్నారో ఆ ప్రాంతం అనేది ఒక గొప్ప బిల్డింగ్ కట్టడానికి, ఒక మంచి బిల్డింగ్ కట్టడానికి, కన్స్ట్రక్షన్స్కి పనికి వచ్చే ల్యాండ్ ఏరియా సాయిల్ కాదు అని చెప్పేసి అక్కడ ఉన్న సాయిల్ మొత్తం కూడా చాలా లూజ్గా ఉంది. అటువంటి సాయిల్ లోపల ఇంత అద్భుతమైన గుడిని, ఇంత ఆర్భాటమైన ఇంత పెద్ద గుడిని కట్టడం అనేది చాలా రిస్క్ అని చెప్పేసి ఒక కంక్లూజన్కి వచ్చారు. ఇప్పుడు ఈ రిజల్ట్ అనేది వచ్చినప్పుడు చాలామందికి చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది. ఎంతో కష్టపడి, ఎంతో ప్రెషర్స్ తట్టుకొని, ఎన్నో రకాల బాధలు అనుభవించి ఇంత కష్టపడి ఇక్కడ రామ మందిరం కట్టాలి అని చెప్పేసి రిజల్ట్ను మనం బయటికి తీసుకొచ్చుకున్న తర్వాత ఇటువంటి ఆటంకం రావటం అనేది చాలామందికి డిసప్పాయింటింగ్గా అనిపించింది. బట్ కాకపోతే ఏ విషయమైనా సరే అంత ఈజీగా సక్సెస్ అనేది కాదు. చాలా ఆటుబాట్లతోటి, అడ్డంకులతోటే సక్సెస్ అనేది వస్తుంది. అప్పుడే ఆ సక్సెస్కి కూడా చాలా విలువ అన్నట్టుగా అనిపిస్తుంది. మన భారతదేశంలో కూడా జరిగిన చాలా సిచ్యువేషన్స్ అంత ఈజీగా భారతదేశానికి అయితే రాలేదు. ఖచ్చితంగా ఆటుపోట్లు వస్తాయి. అలా వచ్చిన ఒక ఆటుపోటే ఈ సాయిల్కి సంబంధించినటువంటి ప్రాబ్లం.
సో ఈ ప్రాబ్లమ్ని ఎలా రిసాల్వ్ చేయాలి అని చెప్పేసి చాలామంది డిస్కషన్స్ పెట్టుకోవడం జరిగింది. సైంటిస్టులు గవర్నమెంట్తోనే డిస్కషన్ చేస్తున్నారు. ఇంజనీర్లు అక్కడ టెస్ట్ చేసి ఇంకేమైనా ఆప్షన్ ఉందా అన్నట్టుగా చూస్తున్నారు. ఎన్నో రకాల ఆప్షన్స్ని వాటిని చెక్ చేసిన తర్వాత ఒక సొల్యూషన్కి వచ్చారు. అదేంటి అంటే ఇక్కడున్న సాయిల్ని పూర్తిగా తొలగించి మనమే ఒక ఫౌండేషన్ని వేద్దాం. ఆ ఫౌండేషన్ మీద మనం గుడిని కడితే అది చాలా స్టాండర్డ్గా ఉంటుంది అని చెప్పేసి ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి సంవత్సరం పాటు వాళ్ళు కష్టపడింది చాలా ఎక్కువ. అక్కడ ఇంచుమించుగా 14 అడుగుల లోతు వరకు 6 ఎకరాల స్థలంలో ఉన్నటువంటి మొత్తం మట్టిని అక్కడి నుంచి పూర్తిగా డిసపియర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి పూర్తిగా తీసేశారు. పూర్తిగా తీసేసిన తర్వాత ఐఐటి చెన్నై వాళ్ళు ఒక కాంక్రీట్ని తయారు చేయడం జరిగింది. కాంక్రీట్ అంటే ఇప్పుడు మనం మామూలుగా మన హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నప్పుడు వాడేటటువంటి సింపుల్ కాంక్రీట్ కాదు. దాన్ని స్పెషల్గా ఐఐటి చెన్నై వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. అంటే సిమెంట్, వాటర్, అలాగే స్టోన్ డస్ట్, అలాగే కొన్ని యాష్ మెటీరియల్స్, కొన్ని కెమికల్స్ని వీటన్నిటినీ కలిపి బట్ ఎక్కడా కూడా ఐరన్ కానీ స్టీల్ కానీ సంబంధించిన ఇనుమును వాడలేదు. ఎక్కడా కూడా ఐరన్ కానీ స్టీల్ కానీ ఇటువంటి మెటల్స్ అనేటివి వాడలేదు. ఈ మెటీరియల్స్ని మాత్రమే వాడి ఒక మంచి కాంక్రీట్ సబ్స్టాన్స్ని తయారు చేశారు. ఈ సబ్స్టాన్స్ని తీసుకువెళ్ళి అక్కడ ఉన్న భూమి లోపల 14 అడుగుల లోతులో నుంచి 52 నుంచి 53 లేయర్స్ వరకు మెల్లగా ఒక్కొక్క లేయర్ వేసుకుంటూ వచ్చి రోలర్స్ తోటి ఆ లేయర్స్ని బాగా గట్టిపరిచే విధంగా రోలర్స్ని ఆ లేయర్స్ మీద తిప్పి 1 సంవత్సరం పాటు ఇంచుమించుగా కష్టపడి ఒక మంచి ఫౌండేషన్ని తయారు చేయడం జరిగింది. ఆ ఫౌండేషన్ తయారైన తర్వాత సైంటిస్టులు, సీనియర్ ఇంజనీర్స్లు మళ్ళీ ఆ ఫౌండేషన్ని చెక్ చేసి ఈ ఫౌండేషన్ అనేది 100% ఒక బిల్డింగ్ కట్టడానికి పర్ఫెక్ట్గా ఉంది. ఈ ఫౌండేషన్ మీద మనం ఒక బిల్డింగ్ని లేదా మనం అనుకుంటున్న ఈ రామ మందిరాన్ని కన్స్ట్రక్షన్ చేస్తే ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ లోపల ప్రకృతి విపత్తులు ఎంత ఘోరంగా వచ్చినా, ఒక సింపుల్గా చెప్పాలి అంటే ఒక భూకంపం అయినా సరే 6 నుంచి 7% మ్యాగ్నిట్యూడ్ తోటి వచ్చినా కానీ మనం ఈ ఫ్లోర్ మీద కట్టినటువంటి రామ మందిరానికి ఎటువంటి డోకా లేదు, ఎటువంటి ప్రాబ్లం అనేది చేకూరదు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎలా కట్టామో అలానే చాలా అద్భుతంగా ఒక 1000 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేటటువంటి అద్భుతమైన గుడిని మనం ఈడ కడతామని చెప్పేసి ఒక మంచి సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలా రామ మందిరానికి సంబంధించిన భూమి గుడి కట్టడానికి సాధ్యం కాదు అన్నటువంటి భూమిని మళ్ళీ అక్కడ గుడి కట్టే విధంగా మానవులు అంటే మనుషులు, రాముని భక్తులు దాన్ని అక్కడ తీర్చిదిద్దడం జరిగింది. ఇదంతా జరిగిందంటే కూడా ఖచ్చితంగా ఆయన ఆశీస్సులతోనే జరిగింది అని చెప్పేసి మనం చెప్పచ్చు. ఏది ఏమైనా కానీ అక్కడ రామ మందిరం మనం కట్టుకోవడం అనేది చాలా అద్భుతమైన థింగ్. అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్, అలాగే వినటానికి చాలా అద్భుతంగా ఇలా జరిగాయా అనిపించే అద్భుతమైన స్టోరీస్ని నేను ఇక్కడ మీకు తీసుకొచ్చి షేర్ చేసుకుంటూ ఉంటాను. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో అన్న విషయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి అద్భుతమైన స్టోరీస్ వినడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.